ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ పదం కిడ్నీ ఫెయిల్ అయింది అని. ఎందుకు ఈ సమస్య ఇంతగా పెరిగిపోతుంది? ఒకటి దాని గురించి అవగాహన పెరిగింది. ఈ బ్లడ్ టెస్టులు ఉన్నాయి, స్కానింగ్లు ఉన్నాయి. ముందు ఒక 40-30 ఏళ్ల కింద ఉండేది కాదు ఇవన్నీ. కానీ ఖచ్చితంగా చాలా పెరుగుతోంది ఇది. అమెరికన్ స్టాటిస్టిక్స్ ప్రకారంగాను ప్రతి 100 మందిలో 9 మందికి కిడ్నీ వ్యాధి ఏదో ఒక రకంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10%కి కిడ్నీ సమ్ ప్రాబ్లమ్ విల్ బి దేర్. అండ్ ఒక 10 లక్షల మందిలోని కనీసం ఒక 3 నుంచి 5 మందికి డయాలసిస్ అవసరం పడుతుంది. ఇది చాలా పెద్ద హై నెంబర్. క్యాన్సర్ రేట్స్కి ఈక్వల్గా అనమాట ఇది. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి డయాలసిస్ మీద ఎక్కితే ప్రపంచంలోని హైయెస్ట్ కాజ్ ఆఫ్ డెత్స్ అన్ని తీసుకుంటూ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ నెంబర్ 4లో ఉందన్నమాట. సో అంత ఎక్కువ డెత్స్ దీంట్లో ఉంటాయి. యాక్సిడెంట్స్, క్యాన్సర్లు అన్నీ తీసుకున్నా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ నెంబర్ 4లో ఉంది. 16లో ఉండేది ఓ 2 decades బ్యాక్, ఇప్పుడు నెంబర్ 4కి వచ్చేసింది. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల లివర్ అండ్ కిడ్నీస్ రెండు పాడైపోతాయని. నిజమేనా? డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల, ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కువ చేయడం వల్ల లివర్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది, కిడ్నీకి డైరెక్ట్ ఎఫెక్ట్ లేదు. కొంత కారణం ఉంటుంది. లివర్ ఎఫెక్ట్ అవుతే కిడ్నీ నెక్స్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఆల్కహాల్ వల్ల డైరెక్ట్గా కిడ్నీ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ. కిడ్నీ ఫెయిల్యూర్స్ తర్వాత అంటే మనిషిలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎట్లా చూడాలంటే మన కిడ్నీలు మీది నాది 100% పనిచేస్తున్నాయి. యాజ్ అ లేడీ మీ కిడ్నీస్ నా కిడ్నీస్ కంటే ఒక 15-20% తక్కువ పనిచేస్తాయి. బికాస్ లేడీస్ ఆర్ బోర్న్ మామూలుగానే కొంచెం తక్కువ సైజ్ ఉన్న కిడ్నీలతో, తక్కువ ఫిల్టరేషన్ ఉన్న కిడ్నీలతో. సో లేడీస్ ఆర్ ఆల్రెడీ డిసడ్వాంటేజ్ అన్నమాట కిడ్నీ దీంట్లోని. కానీ ఎంతైనా నాకు ఒక 100% పనిచేస్తే మీకు ఒక 85-90% పనిచేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నార్మల్ అంటాం. ఒక 60 నుంచి తగ్గడం స్టార్ట్ అవుతే కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంది అంటాం మనం. అది తగ్గుతూను 10% తగ్గిపోతే అది ఫైనల్ స్టేజ్. అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, డయాలసిస్ చేయాలి అని చెప్తాం మనం. ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది? 10-15% కంటే తక్కువ వస్తే ప్రాణాంతకంగా మారుతుంది. కానీ చాలా సైంటిఫిక్ స్టడీస్లో ఆల్రెడీ వచ్చింది 60% తక్కువ ఉంటే కిడ్నీ ఫెయిల్యూరు వాళ్ళు కిడ్నీ వ్యాధి వల్ల పోరు, వాళ్ళకి హార్ట్ అటాక్స్ వల్ల, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల ఎక్కువ పోతారు వాళ్ళు. అదేంటి లాజిక్? ఇట్స్ అ కనెక్షన్. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే పాయిజన్స్ అన్ని బయటికి పోవు కదా, రక్తనాళాలు ఇవన్నీ కొంచెం గట్టిగా అయిపోయి సాలిడ్ అయిపోయి దాన్ని ఒక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటాం దాన్ని కిడ్నీ మా భాషలోని. వీళ్ళకి కిడ్నీ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చి వాళ్ళు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం వల్ల. మరి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మేము చాలా ధైర్యం ఇస్తాం. మీరు ఫైనల్ స్టేజ్ క్యాన్సర్తో డీల్ చేయట్లేదు. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, ఒక అవయవం పని చేయట్లేదు. 2 కిడ్నీలు ఫెయిల్ అవుతేనే ఫెయిల్యూర్ అంటాం మనం. సో 2 కిడ్నీలు పని చేయట్లేదు, కానీ డయాలసిస్ ఉంది, ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. సో అగ్రీడ్, మిగతా నార్మల్ పర్సన్ కంటే మీకు రిస్క్ ఎక్కువనే ఉంటుంది. బట్ కిడ్నీలు పోయిన తర్వాత ఏం చేయలేము. అనేది ఇప్పుడు ఈజీగా జరుగుతుందా? చాలా ఈజీగా జరుగుతుంది ఇప్పుడు. డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ అయిన డయాలసిస్, మంచి డయాలసిస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి హై క్వాలిటీ డయాలసిస్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది. సో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన మనిషికి ఇంకా పని చేయట్లేదు ఆ కిడ్నీలు, 10% కంటే తక్కువ పని చేస్తున్నాయి, పాయిజన్స్ అన్ని బయటికి వెళ్ళట్లేదు. వీళ్ళకి 2 దారులు ఉంటాయి వీళ్ళకి, డయాలసిస్ దారి కానీ ట్రాన్స్ప్లాంట్ దారి కానీ. డయాలసిస్ మహా గొప్పది, దానివల్ల లక్షల కొద్ది మంది బతుకున్నారు ప్రపంచంలోని. చాలా డబ్బుతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది అంటారు డయాలసిస్ అనేది. ఖచ్చితంగా అంటే అందరూ బేర్ చేయలేరు కదా, కామన్ పీపుల్ చేయలేరు. అందుకే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీలో డయాలసిస్ నడుస్తుంది, ట్రస్ట్లో చాలా నడుస్తుంటాయి. మన గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 20,000 డయాలసిస్ పర్ మంత్ నడుస్తున్నాయి. చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయినా డయాలసిస్తో ఎంతకాలం బతకొచ్చు ఒక మనిషి? కొంచెం లెంతీ ఆన్సర్ చెప్తా దీనికి. చెప్పండి సార్. 2 కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అవుతే అవి 10% కంటే తక్కువ పనిచేస్తున్నాయి. యాక్చువల్గా 100% పనిచేయాలి. 100% పనిచేయవలసిన కిడ్నీలు అంటే మన కిడ్నీలు 24 గంటలు పనిచేస్తున్నాయి, ఆగవు. మన పడుకున్న కోమాలో ఉన్నా కూడా పనిచేస్తూనే ఉంటాయి అవి. సో ఈ 24 hours పనిచేస్తున్నాయి కాబట్టి మన క్రియాటిన్ అనేది తక్కువ పెడతాయి, 1 అని ఉంటాయి. ఈ క్రియాటిన్ ఏంటి, యూరిన్లో బయటికి పోతుంది కాబట్టి మన బ్లడ్లో తక్కువ ఉంటుంది క్రియాటిన్. డయాలసిస్ చేసిన వాళ్ళకి వారానికి 3 సార్లు చేస్తున్నాం, 4 గంటలు అంతే. వాళ్ళకు కూడా 24 గంటలు చేయాలి. కరెక్ట్ చెప్పాలి, మన కిడ్నీని రీప్లేస్ చేస్తున్నామంటే డయాలసిస్ ద్వారా 24 hours డయాలసిస్ చేయాలి. కానీ చేయలేము మనం, ఎందుకంటే పెద్ద మెషిన్, పోర్టబుల్ కాదు అది, పట్టుకొని తిరగలేము దాన్ని. చిన్న పోర్టబుల్ మెషిన్స్ ఇంకా రాలేదు మనకి, ప్రపంచం ఎక్కడ రాలేదు. సో వీళ్ళకి ఏం చేస్తాం, వారానికి 3 సార్లు అని చెప్తాం వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి. సో చాలా తక్కువ. మన కిడ్నీలు 24 గంటలు పనిచేసేది వాళ్ళు 3 రోజులకు ఒక 4 గంటలు చేస్తే ఏం చేస్తాం, చేయట్లేదు. సో ఒరిజినల్ కిడ్నీస్ 100% పనిచేస్తే బెస్ట్ డయాలసిస్తో ఒక 10-15% రీప్లేస్ చేస్తున్నట్టు అంతే మనం. సో మిగతా 85-90% పాయిజన్స్ లోపల ఉండిపోతాయి.
సో ఆ డయాలసిస్తో వాళ్ళు బతుకుంటారు. డయాలసిస్ చేయకపోతే అసలు ఉండరు వాళ్ళు. డయాలసిస్తో బతుకుంటారు. కానీ ఇవాళ 100 మందికి మనం డయాలసిస్ మొదలు పెడితే ఒక 3 సంవత్సరాలకి సగం మంది ఉండరు. 5 సంవత్సరాలకు ఒక 20 మంది 30 మంది అలా బతుకుంటారనమాట. సో ఒక 3 to 5 years లైఫ్ వస్తుంది వాళ్ళకి. అలాగే 5 ఆగిపోతుందని లేదు. చాలామంది 7 years 8 years కూడా ఉన్నారు. నా ఓన్ క్లాస్మేట్ 30 years డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కానీ రేర్ వాళ్ళు. నేను స్టాటిస్టిక్స్ చెప్తున్నా. మెజారిటీలోని 5 years 6 yearsకి ఎక్కువ మంది దొరకరు మనకి. అంటే లేటెస్ట్గా ఈ మెడికోవర్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా వచ్చాయా? కిడ్నీ ఫెయిల్యూర్కు సంబంధించి ఎన్ని రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాలి? ఈ విషయంలో ఏమన్నా అప్డేట్ ఉందా? డయాలసిస్ మనకు రెండే ఉన్నాయి, డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ. డయాలసిస్లో మాత్రం కొంచెం సుపీరియర్ మెషిన్స్ వచ్చాయి. నార్మల్గా అయితే ముందు ఉండే డయాలసిస్ మెషిన్ ఉండేది. ఇప్పుడు హీమోడయా ఫిల్ట్రేషన్ అని చెప్పి ఇంకో కొత్త మెషిన్ వచ్చిందనమాట. ఒక 5-6 నుంచి వచ్చింది. దాంతో ఇంకా మంచి క్లీనింగ్ అవుతుంది బాడీకి. ఎందుకంటే దాన్ని మెకానిజమే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ కిడ్నీస్, మన కిడ్నీస్ పాయిజన్స్ని చిన్నటి నుంచి పెద్ద పాయిజన్ వరకు అన్నింటినీ క్లీన్ చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 1,20,000 డాల్టన్స్ అన్న సైజు ఉన్న పాయిజన్స్ కూడా తీస్తాయి. నార్మల్ డయాలసిస్ బెస్ట్ అయితే 2,000 వరకు తీయగలం అంతే. 1,20,000 ఎక్కడ, 2,000 పాయిజన్స్ ఎక్కడ. ఈ కొత్త హీమోడయా ఫిల్ట్రేషన్ ఆల్మోస్ట్ 60,000 డాల్టన్స్ వరకు తీయగలం అనమాట. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది దాంతో. కానీ అవి కూడా వారానికి 3 సార్లు చేసుకోవాల్సిందే డయాలసిస్. కానీ దాంతో ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళ లైఫ్ సర్వైవల్ ఇన్ డయాలసిస్తో. అంటే ఖచ్చితంగా వీక్లీ 3 times డయాలసిస్ చేయించుకోవాలా 2 కిడ్నీలు ఫెయిల్ అయితే? ఇందాకలే చెప్పాను, కరెక్ట్ డయాలసిస్ 24 గంటలు చేసుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్ అని. కానీ అయ్యే పని కాదు అది. అందుకోసం 3 సార్లు పెట్టారు. సో డయాలసిస్ చేయించుకున్నప్పుడు ఏమన్నా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా ప్రత్యేకించి? కొన్ని కేర్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు రెగ్యులర్గా డయాలసిస్ చేసుకోవాలి. ఒకటి, మరి ఎక్కువ వాటర్ తాగొద్దు అంటాం. వాళ్ళకి యూరిన్ ఏం పెద్ద రాలేకపోతే 1 లీటర్ కంటే ఫ్లూయిడ్స్ రోజుకి తీసుకోకూడదు. వాళ్ళ బ్లడ్ ప్రెషర్ బట్టి కొంచెం ఉప్పుని తగ్గించుకుంటాం మనం. ఇవి తప్పిస్తే మహా ఇంకెక్కువ ఏం కేర్స్ ఉండవు. కానీ వాళ్ళ డయట్ ప్రోగ్రామ్ అని చెప్తూ ఉంటాం. ఎంత తీసుకోవాలి ప్రోటీన్స్, ఎంత తీసుకోవాలి ఫ్యాట్స్, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. కానీ మహా ఎక్కువ ఏముండదు. కానీ అలాగే మనలాగా నార్మల్ లైఫ్ స్టైల్లో ఉండలేరు. మీరు ఇందాక అడిగినట్టు ఒక డయాలసిస్ పేషెంట్ వెళ్ళిపోయి ఒక 4-5 బీర్లు తాగేసి రాలేరు. ఎందుకంటే లిక్విడ్గా మారిపోతుంది కాబట్టి మనకి. పిల్లల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు కదా, మరి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ విషయంలో అమ్మాయి ఎక్కువ అతి ప్రేమ చూపించకూడదు అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఎలా చూడాలి? యాక్టివిటీ, మంచి ఎక్సర్సైజు, పరిగెట్టడం, ఆడుకోవడం. నేను మరీ వీడియో గేమ్స్తో కూర్చొని ఫోన్లు పిల్లలందరూ మొబైల్ ఫోన్ పట్టుకొని 24 గంటలు దాని మీద ఉంటున్నారు. దాంతో జస్ట్ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది చెప్పట్లేదు, కానీ దాంతో లైఫ్ స్టైల్ మారిపోయింది వాళ్ళకి. దే నాట్ బర్నింగ్ ఎనీ క్యాలరీస్ వాళ్ళకి. దీంతో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇన్ ద ఫ్యూచర్లోని బాగా ఎక్కువ రేట్స్ వస్తాయి వీళ్ళందరికీ. భయం వేస్తుంది మనకి. ఎపిడమిక్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి, ఈ సైలెంట్ ఎపిడమిక్. నీళ్లు కరెక్ట్ టైంలో తాగించడం, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం. పిల్లలకు కూడా మాస్టర్ చెకప్స్ ఎవ్రీ ఇయర్ చేయించాలా? నన్ను అడిగితే దిస్ మై పర్సనల్ ఒపీనియన్, ఖచ్చితంగా అందరికి చేయించాలి. ఓకే, అంటే మామూలుగా మాస్టర్ చెకప్స్ అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా చేయించుకుంటారు, కరెక్ట్. పిల్లలకు అసలు చేయించరు. కరెక్ట్. సో పిల్లలకు కూడా చేయించాల్సిన ప్రతి మనిషికి చేయించాలి. పుట్టగానే చేస్తున్నాం కదా ఎట్లాగే ఇప్పుడు, అట్లాగే ఎవ్రీ ఇయర్ ఒక చిన్న చెకప్ చేసుకుంటే మంచిది. అసలు కిడ్నీ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? యాజ్ ఏ సీనియర్ నెఫ్రాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టే మళ్ళీ వాటర్ బాగా తీసుకుంటూ ఉండాలి, ద పర్మిటెడ్. దీంతో ఉప్పు కొంచెం తగ్గించుకోవాలి. ఫుడ్ గురించి మనం చాలా మాట్లాడాం. కార్బోహైడ్రేట్ డైట్ బాగా పెరిగిపోయింది. రైసు, చపాతీలు, ఇడ్లీలు, ఉప్మాలు ఇవన్నీ బాగా తగ్గించేసుకోవాలి. బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ. ప్రోటీన్ డైట్ కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి 1/2 kg నెలకి. మీ ఇంట్లో 4 ఉంటే 2 kg దాటకూడదు మీరు నెలకి. కానీ మా ఇంట్లో నూనె పోసి, ఎర్ర నూనె పోసి వడ్డించేస్తూ ఉంటారు. సో ఇందాక చెప్పినట్టే ఫుడ్ ద్వారా పిల్లలకి ప్రేమను చూపించకూడదు, మనం మిగతా వాటి ద్వారా చూపించుకోవాలి. సో అలాంటివి చేయడం వల్ల ఇంకోటి సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా అవసరం. చాలా పెద్ద స్టడీ వచ్చింది వెరీ రీసెంట్గాను. దాంట్లోని ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందిని ఫాలో అప్ అయ్యారు ఒక 20 ఏళ్ల వరకును. దానిలో ఒకే మెయిన్ రీజన్ వచ్చింది. షుగరు, బ్లడ్ ప్రెషరు, హార్ట్ అటాక్స్, ఇవన్నీ స్మోకింగ్ అన్నీ పక్కన పెట్టినా కూడా ద హైయెస్ట్ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే 2 గ్రూప్స్కిను, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతున్నారు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు తొందరగా ప్రాబ్లం వస్తుంది దీంట్లోనే. సో ద బిగ్గెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ హెల్త్కి, మీకు నాకు ఎవరికైనా కూడా షుగర్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ఈజ్ ఎక్సర్సైజ్. శారీరక శ్రమ అవసరం, శారీరక శ్రమకు తగ్గట్టు ఫుడ్ అవసరం, అంతకు మించి అవసరం లేదు. ఖచ్చితంగా తినే ఫుడ్ ఏం తింటున్నామో చూసి తినండి, అంతేనా? బ్యాంక్ బ్యాలెన్స్ అంతే కదా. డిపాజిట్లు తగ్గించుకుంటే, విత్డ్రాల్స్ పెంచుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. సో ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇయర్లీ వన్స్ మాస్టర్ చెకప్ అనేది కంపల్సరీ. సో ఏదున్నా తెలుస్తుంది, ముందు జాగ్రత్త పడవచ్చు, లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. రైట్. లేదా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, మన డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకు వచ్చిన సమస్యలు అంటారు ఇవన్నీ. ఖచ్చితంగా. సో ముందే జాగ్రత్త పడమంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్
థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, ప్రాబ్లం ఉన్నా లేకున్నా, సమస్య మీకు కనిపించినా కనిపించకపోయినా ఇయర్లీ వన్స్ మాస్టర్ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.